మళ్ళీ వెళ్లాలని చూడలేదు. ఆ కాంగ్రెస్ పార్టీ విషయంలో ఆమె కమిట్మెంట్ మాత్రం నేను అభినందిస్తున్నా. ఎస్ సంగప్ప గారు చెప్పండి. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ముందు శరతన చెప్పింది మాట్లాడిన దానికి ఒకటే కామెంట్ యాడ్ చేస్తాను. నాకు చాలా సీనియర్, పైగా ఇప్పుడు రాష్ట్రంలో కుండ బద్దలు కొట్టి ఏ పార్టీనైనా నిండుగా ఏమంట నిలువున చీల్చేటువంటి సామర్థ్యం ఉన్న ఏకైక వ్యక్తి ఆయన. ఎవరైనా ఒక్కొక్క పార్టీకి కొద్ది ఫేవర్ గా మాట్లాడచ్చు, ఒక పార్టీకి మోయొచ్చు, ఒక పార్టీని దించొచ్చు. కానీ శరతనది అట్లా ఉండదు. ఆయన ఎవరినైనా ఖండిస్తాడు, ఎవరైనా కరెక్ట్ ఉంటే నికార్సిగా నువ్వు చేసింది కరెక్ట్, లేకపోతే ఆయన చేసింది తప్పు అంటాడు. అయితే నిజంగా అన్న రమ్య అక్కకి ఒకవేళ పోస్ట్ వస్తుంది 100% మీకు క్రెడిట్ వస్తుంది. అక్క ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే అక్క అయితే అక్కకి పోస్ట్ వస్తే మాత్రం 100% శరతన్నది క్రెడిట్ ఉన్నట్టు. ఎందుకంటే వాస్తవమే ఇప్పుడు అనా మీకు తెలియదు కాదు, రాజకీయ పార్టీలు అందులో కూడా ఈ రీజనల్ పార్టీస్ కానివ్వండి, కాంగ్రెస్ దాంట్లో కూడా ఇప్పుడు సింగిల్ లీడర్ సెంట్రిక్ గా జరిగేటువంటి పరిస్థితులు ఖచ్చితంగా వాళ్ళ పర్సనల్ ఇవి నడుస్తుంటాయి. అలా మీకు తెలియదు ఏముంది, ఇప్పుడు కేసీఆర్ సీఎం ఉందండి నాళ్ళు సిఐ నుంచి, సిఐ కాదన్నా హైదరాబాద్ లాంటి ప్లేస్ లో లేకపోతే ఇంపార్టెంట్ ప్లేస్ లో ఎస్ఐ నుంచి స్టార్ట్ చేస్తే ఏ టాస్క్ ఫోర్స్ ఇన్ఛార్జ్ దాకా, టాస్క్ ఫోర్స్ చీఫ్ దాకా అందరు కూడా అంతా వాళ్ళే కదా వాళ్ళు. తర్వాత ఆర్డీఓలు సిటీ చుట్టుపక్కల ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్స్, తర్వాత బాగా వాల్యుబుల్ ల్యాండ్స్ ఉన్నటువంటి ఏరియాలో ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్ అంతా వాళ్ళే. కావాలని ఆయన ఆ రోజు అది క్రియేట్ చేసింది. ఇప్పుడు మొత్తం ఒకటే కమ్యూనిటీని తీసుకువచ్చి తన కమ్యూనిటీ తీసుకొచ్చి కేసీఆర్ పెట్టుకుంటున్నది ఒకటే. అప్పుడు ఒక రకమైనటువంటి పబ్లిక్ ఒక వ్యతిరేక భావం ఏర్పడింది. మొత్తం వాళ్ళే, మీరు పంజాబ్ చదవండి, లేకపోతే మీరు ఓల్డ్ సిటీ సౌత్ జోన్ చూడండి, ఏది చూసినా సరే మొత్తం అంతా ఒకటే కమ్యూనిటీ అధికారులు వాళ్ళదే నడుస్తుంది. అట్లాంటి పరిస్థితి ఉండే. అప్పుడు కూడా పబ్లిక్ లో లేకుండా ఇప్పుడు అందరూ ఒక కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు అందరూ దొంగలు కాదు, అందరూ మంచోళ్ళు కాదు, అందరూ అన్ని రకాల వ్యక్తులు ఉంటారు. కానీ ఒక కమ్యూనిటీ మీద తెలంగాణ సమాజానికి కోపం వచ్చేలా చేసింది కేసీఆర్. ఇప్పుడు మీరు అన్నట్టు సింపతి వచ్చినట్టు రేవంత్ రెడ్డి చేస్తున్నాడు, ఆయన కోపం వచ్చినట్టు చేసింది, ఇప్పుడు ఈయన సింపతి వచ్చినట్టు చేస్తున్నాడు. ఇది నిజానికి పాలకులకు ఎవరికి కూడా మంచిది కాదు. ఒకే కమ్యూనిటీని లేపడం, ఒకే కమ్యూనిటీని తొక్కడం అనేది కూడా కరెక్ట్ కాదు. అది మీ పూర్తిగా మీ వ్యాఖ్యలతో నేను ఏకీభవిస్తాను. సెకండ్ ఒపీనియన్ లేదు నాకు. నెక్స్ట్ ఒక మాట సంగప్ప, ఇప్పుడు ఒక విషయం అన్న, కేసీఆర్ కి ఇంత కులగజ్జిల్లేస్తారు. ఎందుకంటే ఐ నో హిమ్ యాజ్ అ పర్సన్. కానీ ఇదంతా ఈ సంతోష్ రావు గారి లుచ్చా వ్యవహారం. ఇప్పుడు మేము చాలా మంది ఎవరైతే మీరు కూల్, మీరు కూడా అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడుతున్నారు. గాడు శరత్ గారు అంటారు, వద్దు ఎందుకంటే మనం అంటే చూసి కొన్ని సందర్భాలలో మనకు బాధ అనిపించి చెప్తున్నాము. యాక్చువల్లీ కేసీఆర్ కి ఒక లేని అపప్రదన తీసుకువచ్చి పెట్టినటువంటి వ్యక్తి సంతోష్ అండి. ఎందుకు కేసీఆర్ తన విజ్ఞతను ప్రదర్శించుకోలేకపోయినాడు, ఎందుకు గమనించలేకపోయినా అంటే, మేము సిటీ పెరిఫెరీలో ఉండే, అంటే నేను ఒక చాలా కీలకమైన పొజిషన్ లో ఉంటే అప్పుడు నేను చూసేవాడిని కదా ఏ రకంగా ఈ సంతోష్ ఒక వ్యవస్థను సృష్టించినాడు. అంటే తనకు అనుకూలంగా తన కులపోళ్ళు అయితేనే తనకు మద్దతు ఇస్తారు అనే ఒక భావనలో చేసినాడండి కేసీఆర్. అసలు ఇది తెలుసుకునేటప్పటికీ కేసీఆర్ పదవి పోయింది, జరిగిన వ్యవస్థ. సారీ నేను పదం వాడితే, బట్ ఐ నెవర్ ఇంటెండెడ్, బట్ ఇట్ బర్న్స్ మై హార్ట్. నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను మీకు. పార్లమెంట్ ఏం కాదండి, జనరల్ నేను చెప్తాను. ఎందుకంటే నాకు కూడా ఒకసారి వాటి నుంచి ఒక సజెషన్ వచ్చింది. అంటే నాకు తెలియదు, నేను ఏదో రిజెక్ట్ చేసిన తర్వాత నాకు ఆయన ఆర్డీఓ చెప్పింది, అన్న ఎంత పని చేసినారు సార్ మీరు, అసలు ఇది సజెషన్ వచ్చింది సంతోష్ నుంచి, ఇక చూడండి మీరు దినాలు లెక్క పెట్టుకోవచ్చు, కొద్ది రోజులలోనే మిమ్మల్ని ఆ పొజిషన్ లో ఉంచాడు అని చెప్పింది. అంటే నేను ఉంటది పోతే పోద్దామా, ఇట్లాంటి నాకు సంబంధం లేదు, ఐ కేర్ టు హుడ్స్ అని నేను చెప్తున్నాను. అంటే మీకు చెప్తున్నాను, మీకు సంతోష్ అనేటువంటి ఒక విషయం మొత్తం బీఆర్ఎస్ నే అది ఒక ఇట్లా ఏదంటే తక్షకుడు కాటు వేసినట్టుగా బీఆర్ఎస్ పార్టీని కాటు వేసినాడు. సంగప్ప గారు ఫోన్ ట్యాపింగ్ ఇన్వెస్టిగేషన్ చూద్దాం. అయితే ఫోన్ ట్యాపింగ్ అండ్ ఇప్పుడు శరతన చెప్పిన దానికి కూడా లింక్ ఉంది. ఫోన్ ట్యాపింగ్ ఒకటే కాకుండా ఇప్పుడు అన్న కేసీఆర్ ని చాలా దగ్గర నుంచి చూసారు. కేసీఆర్ తో చాలా లాంగ్ టైం అసోసియేట్ అయ్యి కూడా ఉన్నారు ఉద్యమంలో కానీ, ఆ తర్వాత కూడా చాలా రోజులు. అయితే సరే అన్నకు కేసీఆర్ మీద ఎందుకో సింపతి వచ్చింది, ఓకే. నేను మిమ్మల్ని ఖండించను, బట్ నేను ఆయన సింపతి అయితే నేను కేసీఆర్ కి ఇవ్వను. ఎందుకు అంటే అన్న
ఇప్పుడు కేసీఆర్ లాంటి ఒక రాజకీయ మేధావి ఆయన సడన్ గా పారాసూట్ నుంచి రాజకీయాల్లో రాలేదు, లేకపోతే ఎక్కడో బయట దేశంలో చదువుకొని వచ్చి ఆయన దీనివల్ల ఏదో పోస్ట్ వచ్చి సీఎం అయిపోయిందని కాదు. ఆయనకి గ్రౌండ్ తెలుసు, ఆయనకి అన్ని కోణాలు తెలుసు. తెలిసినటువంటి పరిస్థితుల్లో కూడా ఆయనకి మందులు ఇచ్చి గోళీలు ఇవ్వడం కోసం రాజ్యసభ ఎంపీని ఇస్తున్నా అని చెప్పి బాహాటంగా నిర్మోహమాటంగా చెప్పింది కేసీఆర్. ఒక సీనియర్ రాజకీయ నాయకుడికి ఆ డైలాగ్ ఎంతవరకు కరెక్ట్? అది ఒక రాజ్యసభ ఎంపీ, ఎంతో మంది తెలంగాణ ఉద్యమకారులు నీతో కలిసి పనిచేశారు, ఉద్యమంలో పనిచేశారు, తెలంగాణ రావడానికి, తర్వాత నీ పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన వాళ్ళందరూ ఎంతో మంది ఉన్నారు. అంటే నా ఉద్దేశం గోళీలు ఇస్తున్నందుకు కాదు, ఎప్పుడు కూడా నాకు కళ్ళు ముక్కులు చెవుల్లాగా ఉన్నాడు అని చెప్పడం ఆయన ఉద్దేశం కావచ్చు. గోళీలు ఇస్తున్నందుకు రాజ్యసభ అని కాదు, కానీ నా వెన్నంటి ఎప్పుడు ఉంటాడని కావచ్చు. రాజ్యసభ హుందాతనాన్ని మా రామకృష్ణారెడ్డి రాజ్యసభలో ఎట్లాంటి జెంట్స్ ని చూసినామండి, గొప్ప గొప్ప వాళ్ళను రాజ్యసభలో చూసినాం. అందులో ఇంత అసలు ఏది మందుగోళ్ళు ఇవ్వడానికి ఒక వ్యక్తి నాకు ఢిల్లీలో ఉండాలి కాబట్టి నేను రాజ్యసభ ఇస్తున్నా అంటే ఎంత దిగజారినటువంటి రాజకీయానికి ఎగ్జాంపుల్ అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ మందుగోళీలు కాదు, లేకపోతే మీరు అన్నట్టు దగ్గర ఉండడం కూడా కాదు. ఇది ఖచ్చితంగా ఈ పార్టీలో ఒక కేసీఆర్ తర్వాత ఇంకొక శక్తిగా ఉన్నటువంటి వ్యక్తి అనే అర్థం కల్పించే విధంగా ఆయన సిగ్నల్ ఇచ్చింది తెలంగాణ రాష్ట్రం మొత్తానికి. సో ఆ తర్వాత అయినటువంటి అన్ని అరాచకాలు, అందులో ముఖ్యంగా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ లో 100% శరతన ఒక్కరికి కాదు. అట్లాంటి వార్నింగ్స్ ఎంతో మంది అధికారుల కన్నా ఐఏఎస్ లకి, ఐపీఎస్ లకి, ఐపీఎస్ చూసి సంతోషరావు చూసేందుకు వణికిపోవాలా? ఆయన చూసి వణికిపోయే పరిస్థితి. ఆయన దృష్టిలో ఎక్కడ మేము నెగిటివ్ అయిపోతామని భయపడే పరిస్థితి. ఐఏఎస్ ఐపీఎస్ కాదు, మంత్రులు, కేసీఆర్ క్యాబినెట్ లో ఉండేటువంటి మంత్రులు, తర్వాత ఎంపీలు, ఇక ఎమ్మెల్యేలు అంటే చాలా తగ్గ, ఇంకా వాళ్ళకి చాలా దూరం. అది ఎమ్మెల్యే అంటే వాళ్ళ దృష్టిలో మనుషులే కాదు, సంతోషరావు దృష్టిలో. అట్లాంటి వాళ్ళందరినీ కూడా కనిచూపుతో శాసించేటువంటి స్థాయికి వచ్చిండు అంటే వాళ్ళందరి గుట్టుని ఖచ్చితంగా 100% ఈయన చేతిలో ఉన్నట్టే కదా. సో ఆయన రాజ్యాంగేతర శక్తిగా ఆయన టీఆర్ఎస్ గవర్నమెంట్ వివరించిన మాట వాస్తవం. ఆయన ఫోన్ ట్యాపింగ్ లో ఆయన పాత్ర ఉందనేది చాలా రోజులుగా డిస్కషన్ అవుతున్న మాట మనకు తెలుసు అందరికీ. కాబట్టి ఆయన విచారించాల్సిందే. కాకపోతే టైమింగ్ గురించి అంటున్నారు, ఇది ఎప్పుడో జరగాల్సిందే. ఇది 100% రేవంత్ రెడ్డి అన్న కూడా కావాలని ఒక టైం కోసం చూసి ఈ ఎలక్షన్ ముందు తీసుకొచ్చి పెట్టడం ఆయన రాజకీయ వ్యూహమో లేకపోతే ఆయన ఏదైనా అనుకోవచ్చు. కానీ ఇది ఎప్పుడో జరగాల్సిందే. ఆయన అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్ళు అవుతుంది. ఆయనకు తెలుసు ఫోన్ ట్యాపింగ్ విషయం పైన మనం గత 5 ఏళ్ళు అంటే సెకండ్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ప్రతి రాజకీయ పార్టీ మాట్లాడింది. రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు, అన్ని పార్టీల నాయకులు మాట్లాడినారు, చాలా మంది మేధావులు మాట్లాడినారు, వీళ్ళందరూ మాట్లాడినారు. కానీ నేను రావడం దాన్ని పట్టుకోలేదు. కరెక్ట్ గా టైం చూసి లేకపోతే ఎలక్షన్ టైం చూసి వీళ్ళని వీక్ చేయాలన్న వ్యూహం మీద నాకు తెలియదు. కానీ ఇది లేట్ అయిపోయింది, చాలా లేట్ అయింది. అది ఒక రాజకీయ ఉద్దేశంతో ఇప్పుడు తీసుకొస్తే మాత్రం 100% తప్పు. కానీ ఎప్పుడో చేయాల్సిందని ఇప్పుడు చేస్తున్నాడు. 100% సంతోషరావు పాత్ర ఇలా ఉందనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి యొక్క అనుమానం, నా అనుమానం కూడా. రామకృష్ణారెడ్డి గారు నమస్కారం, చెప్పండి.